ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. హలో అన్వర్ గారు, సార్ లా ఆఫ్ అట్రాక్షన్, అందులో మనీ అట్రాక్షన్, దానికి సంబంధించిన కంటెంట్ మనం మాట్లాడుకుంటున్నాము. ప్రతి వీడియోలో ఒక ఎక్సైట్మెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. చాలామంది మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది కూడా మనీ అట్రాక్షన్కి సంబంధించి ప్రతి ఒక్కరు ఎంత మాకు ఇది జరిగింది అనేటువంటి కుదిరితే ఫీడ్బ్యాక్ కూడా నేను ప్లే చేస్తాను. ఒక అతను పెట్టారు కదా, మేనిఫెస్టేషన్ చేస్తే ఏ విధంగా వచ్చాయనేది. 10 lakhs 10 lakhs మేనిఫెస్టేషన్ జరిగిందండి. ఈ వీడియోలో కుదిరితే అది నేను ప్లే చేయిస్తానండి. డెఫినెట్లీ సార్. నేను మళ్ళీ చెప్తున్నానండి, మీరు నా లా ఆఫ్ అట్రాక్షన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వస్తే 100% డబ్బు సంపాదిస్తారు, ధనవంతులు ఖచ్చితంగా అవుతారు. సో సార్, ఈరోజు లా ఆఫ్ అట్రాక్షన్లో నేను చెప్పబోయే ఇంకొక పవర్ఫుల్ సీక్రెట్, ఆకర్షణ సిద్ధాంతం అంతా దీని మీదే బేస్ అయి పనిచేస్తుందండి. సో ఈవెన్ రీసెర్చ్ పుస్తకాల్లో కూడా దీని మీద ఉంది. అది ఏంటని చూస్తే సార్, వరల్డ్ వార్ 2 1939-45లో ఆ టైంలో వరల్డ్ వార్ జరుగుతున్నప్పుడు ఒక పక్క బాంబులు, భవనాలు కూలిపోతున్నాయి, ఇవన్నీ జరుగుతుంటే సైనికులు అంటే ఎలా పడితే అలాగా కాళ్ళు చేతులు తెగిపోతున్నాయండి. ఆ టైంలో ఏం జరిగిందంటే, ఎవరైతే తెగిపోతున్నారో అంటే దెబ్బలు తగిన వాళ్ళని తీసుకొచ్చి మత్తుమంది ఇస్తున్నారు, కట్లు కడుతున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే ఆ టైంలో ఎవరైతే డాక్టర్ వాళ్ళని ట్రీట్ చేస్తున్నారో సో ఏమేం జరిగిందంటే, సడన్గా నర్సు వచ్చి ఆ డాక్టర్ చెవిలో ఒక మాట చెప్పిందండి. చెప్పగానే డాక్టర్ గుండు ఆగిపోయినంత పని అయిపోయింది. ఒక్కసారి డాక్టర్కి ఏం చేయాలో అర్థం కాలే. ఆవిడ ఏం చెప్పింది డాక్టర్ చెవిలో అంటే, డాక్టర్ గారు మత్తుమంది అయిపోయింది, ఇప్పుడు ఎలా అని అంటే, ఏం చేయాలో అర్థం కాక సరే నాకు ఒక 2 నిమిషాలు టైం ఇవ్వని చెప్పేసి బాగా అలాగా ఆలోచించి మళ్ళీ ఇతనేం చేశాడు, వెళ్ళి నర్స్ చెవిలో చెప్పాడండి. నర్స్ చెవిలో ఏం చెప్పారో అర్థం కాలే, చెవిలో ఏదో చెప్పారు, బయటకు మాత్రం గట్టిగా ఏం చెప్పారంటే, అయిపోయింది కదా, మత్తుమంది అయిపోయింది కదా, సో ఇది వీళ్ళకి తెలిస్తే ఇంక ఇదే అయిపోతారు, ఎందుకంటే అక్కడ ఇంకా లైవ్లో ఆపరేషన్ చేసేస్తున్నారు, టక్ బుల్లెట్లు చేస్తున్నారు బయటికి, అది అనేసి చెవులు చెప్పిన తర్వాత బయటికి మాత్రం గట్టిగా ఏమర్చాడు అంటే, అన్నీ సిద్ధం చేయండి, మొత్తం మత్తుమంది రెడీ చేయండి అన్నాడు. నర్స్కి ఓకే అంటే మత్తుమంది లేదు కదా, రెడీ చేయండి, ఈసారి మత్తుమంది కన్నా ఇంకా పవర్ఫుల్ తీస్తున్నాం, మొత్తం పేషెంట్ 5 నిమిషాల్లో మత్తులోకి వెళ్ళిపోతారని చెప్పారు. గట్టిగా అరిచాడు అనమాట, అందరికి వినిపించేటట్టుగా. అందరూ గబగబా హడావిడి చేశారు. ఓకే రెడీ చేయండి, ఇంతకన్నా పవర్ఫుల్ మనం ఇస్తున్నామని చెప్పేసి పేషెంట్లు కూడా ఓకే మనకు నొప్పి తగ్గిపోతుంది కదని ఒక్కసారి మైండ్లోకి వచ్చి వెళ్ళిపోయిందండి, ట్రిగ్గర్ అయిపోయింది, బాగా కనెక్ట్ అయిపోయింది. అయితే ఆ టైంలో ఏం చేశారంటే, వాళ్ళని పడుకోబెట్టి అక్కడికక్కడ ఆపరేషన్ బుల్లెట్లు వాళ్ళు తీసేస్తున్నారనమాట. డాక్టర్ ఆశ్చర్యపోయింది ఏంటంటే, నిజంగా మత్తుమంది ఇచ్చినప్పుడు బుల్లెట్ తీస్తున్నప్పుడు కొంత పెయిన్ అనుభవించారు. ఈసారి డాక్టర్ మత్తుమంది ఇవ్వలే, అయిపోయింది మత్తుమందు, కానీ అక్కడ ఆపరేషన్ చేసి బుల్లెట్ తీసినప్పుడు అలా పడుకున్నారటండి వాళ్ళు. డాక్టర్ అలా చూసి ఆశ్చర్యపోయాడు అనమాట. సో నర్స్ కూడా అలా చూస్తున్నారు పక్క నుంచి, ఏంటి అని చెప్పేసి. అయితే ఆ టైంలో డాక్టర్ చేసింది ఏంటంటే, వాళ్ళకి ఇచ్చింది, ఆ డాక్టర్ అండి అతను, సో అతను ఇచ్చింది ఏంటంటే, ఆ సెలైన్లో సాల్ట్ వాటర్ ఇచ్చారు, మత్తుమందు బదులు సాల్ట్ వాటర్ ఎక్కించారు అనమాట. జనరల్ సెలైన్లో జస్ట్ ఆ సాల్ట్ వాటర్లో ఇంకేం లేదు, ఇచ్చింది ఉప్పు నీళ్ళు ఇచ్చారనమాట. మామూలుగా సెలైన్ అంటే ఉప్పు నీళ్ళే, కానీ అందులో ఏదో మత్తుమంది ఇస్తున్నట్టుగా చేసి అందులో కూడా ఎక్కించింది సాల్ట్ వాటరే. అంటే చూడండి, ఇది మైండ్ మీద ఎంత బలంగా ప్రభావితం చేసిందో. దీన్నే మనం ప్లాసిబో అంటామండి, ప్లాసిబో. ఈరోజు నేను దీని మీద దగ్గర 4 వీడియోస్ చేయబోతున్నాను, 4 వీడియోస్ టాప్ రీసెర్చ్ చేయబోతున్నాను సార్. ప్లాసిబో అనేది మన మైండ్ మీద ఎంత బలంగా పనిచేస్తుంది ఏంటి అసలు. ప్లాసిబో మీన్స్ ఇన్ లాటిన్ ద వర్డ్ ఏంటంటే, మీనింగ్ ఏంటంటే, నీ బాధల్ని నేను మరిపిస్తాను. ఎవరు? మైండ్. అది లాటిన్లో ప్లాసిబో అంటే పదం సార్. అయితే ఈవెన్ దీని గురించి ఏముందంటే, ఆశావాదంలో ఈ ప్లాసిబో సిద్ధాంతం ఏం చెప్తుందంటే, ఆశావాదంలో ఆవగించంత అనుమానం కూడా ఉండకూడదు, నమ్మకంలో ఇసుమంతైనా సన్నగిల్లకూడదు, విజువలైజేషన్ వివరంగా వింతగా జరగాలి. చూడండి, విజువలైజేషన్ వివరంగా వింతగా జరగాలి అని ఈ ప్లాసిబో చెప్తుందండి. రీసెర్చ్లో ఏం తెలియదంటే, ఈ ప్లాసిబో ఎఫెక్ట్, ఈ ప్లాసిబో సిద్ధాంతం ఒక ఫార్ములా, ఒక సూత్రం మీద పనిచేస్తుంది సార్. అది ఏంటి అని అంటే, నేను తెలుసుకున్న రీసెర్చ్లో సిపివి. సి అంటే చూడండి, దాన్ని బట్టి యాక్షన్ అనేది మైండ్ యాక్షన్లోకి దిగుతుంది. ఏంటి ఆ సిపివి అని చూస్తే అండి, సి అంటే కాన్ఫిడెన్స్, బలమైన నమ్మకం, ఇంకా చెప్పాలంటే విశ్వాసం. మరి కాన్ఫిడెన్స్కి విశ్వాసంకి తేడా ఏంటంటే, విశ్వాసం అంటే అన్సీన్, చూడలేని దాన్ని మనం నమ్మడం అన్నమాట. సో పాజిటివ్ థింకింగ్ ఉండాలి. ఈ పాజిటివ్ థింకింగ్ ఉంటే ఈ ప్లాసిబో అద్భుతంగా పనిచేస్తుంది. ప్లాసిబో 2 రకాలుగా పనిచేస్తుంది సార్. ఒకటి పాజిటివ్ ప్లాసిబో, 2 నెగిటివ్ ప్లాసిబో అనమాట. సో ఇంకోటి అంటే విజువలైజేషన్. ఈ 3 అటండి ఎవరైతే కష్టాల్లో ఉన్నా, అప్పుల్లో ఉన్నా కరెక్ట్గా మెయింటైన్ చేస్తారో, 3
కరెక్ట్గా అది అప్పుడు మైండ్ ఏం చేస్తుంది అంటే యాక్షన్లోకి దిగుతుంది. చాలామంది అంటే కాన్ఫిడెన్స్ ఉంటుంది, పాజిటివ్ థింకింగ్ సరిగ్గా ఉండదు, విజువలైజేషన్ సరిగ్గా చేయరు, అప్పుడు మైండ్ యాక్షన్లోకి దిగదు. సో అలా ఇది కానీ ఫాలో అయితే ఎవరైనా ఏదైనా చెప్పవచ్చు, తగ్గేదేలే అనమాట. 2.0 వెర్షన్ 2.0 అండి. అంటే నిన్న ఎలా ఉన్నారో నెక్స్ట్ రోజుకి వెర్షన్ 2.0 అయిపోతారు ప్లాసిబో ఎఫెక్ట్ కానీ కరెక్ట్గా అప్లై చేస్తే. సో ఈవెన్ నా క్లయింట్స్ అండి ఈరోజు చాలా అద్భుతాలు నేను ఫర్ ఆల్ ప్యాషన్ హంటర్స్ ఎగ్జాక్ట్లీ తగ్గేదేలే. సో మొన్న కూడా మనం వీడియో చేసాం సార్, డబ్బు ప్యాషన్ ఫాలో అయితే వస్తుందా, మనీని ఫాలో అయితే వస్తుందని. ప్యాషన్ వీళ్ళందరూ కూడా వాళ్ళ ప్యాషన్ తెలుసుకుని దాని మీద ఇంకా వర్క్ చేస్తున్నారండి. అయితే ఈ 21st సెంచరీలో ఈ ప్లాసిబో సిద్ధాంతం ఏం చెప్తుందంటే, ఈ 21st సెంచరీలో అండి మైండ్ మీద జరిగినంత రీసెర్చ్ ఎక్కడ జరగలేదు సార్. మైండ్ మీద అద్భుతమైన రీసెర్చ్ జరిగింది. ఈవెన్ నేను లాస్ట్ టైం కూడా ఈ పుస్తకం చూపించాను, యూ ఆర్ ద ప్లాసిబో. ఈ పుస్తకం నేను 20 రోజుల్లో కంప్లీట్ చేశానండి, 20 డేస్లో కంప్లీట్ చేశాను. యూ ఆర్ ద ప్లాసిబో ఏంటనంటే ఇతను ఎవరు, డాక్టర్ జో డిస్పెన్స్ అని. డాక్టర్స్ కూడా ఇంకా బతకరు ఇంకా చెప్పారండి, డాక్టర్స్ ఇంకా బతకరని చెప్పేశారు. కానీ అతను ఈ ప్లాసిబో సిద్ధాంతం వాడి తక్కువ టైంలో నుంచి బయటకు వచ్చాడండి. ఈరోజు చాలా హ్యాపీ. డాక్టర్స్ ఇంకా ఎక్కువ కాలం బతకరని చెప్పినా కూడా ఏంటి అతను అప్లై చేసిన ఏంటి ప్లాసిబో అంటే TEV, థాట్స్, ఎమోషన్స్, విజువలైజేషన్. ఈ పుస్తకంలో చెప్పిన ఫార్ములా అంటే మీ ఆలోచనలు, ఎమోషన్స్, విజువలైజేషన్స్ బలంగా ఒక దగ్గర కానీ పని చేస్తే ఖచ్చితంగా మీకు మిరాకిల్ జరుగుతుంది. దాన్నే ప్లాసిబో ఎఫెక్ట్ అంటారు. దీని మీద ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే, మనం లాస్ట్ టైం చెప్పాం సార్, ఒక డ్రగ్, ఒరిజినల్ డ్రగ్ ఇచ్చారు కొంతమందికి మల్టీవిటమిన్ టాబ్లెట్ ఇచ్చారు. సో ఇస్తే అండి జాగ్రత్తగా చూడండి, ఒరిజినల్ డ్రగ్ ఇచ్చిన వాళ్ళకి 56% తగ్గిపోయింది. అంటే డమ్మీ ట్యాబ్లెట్, మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ వేసుకున్న వాళ్ళకి 40% తగ్గిపోయింది. అంటే మైండ్ అటండి ప్లాసిబో ఎఫెక్ట్ ఏం చెప్తుందంటే, మన మైండ్ మన బాడీని హీల్ చేస్తుంది. భగవంతుడు ఆ పవర్ అందులో పెట్టాడండి. సో అంటే మీరు వేసుకునే ట్యాబ్లెట్ కన్నా మీ మైండ్ పవర్ చాలా విలువైనది, పవర్ఫుల్గా పనిచేస్తుందండి. సో ద ప్లాసిబో ఎఫెక్ట్ అంటే వెన్ ఎ పర్సన్ హ్యాస్ ఎ రెస్పాన్స్ టు ఏ ఫేక్ ట్రీట్మెంట్. ఈవెన్ ఫేక్ ట్రీట్మెంట్ కూడా ఇంకా ముందు ఇంకో రీసెర్చ్ వీడియోస్ చూపిస్తానండి, రీసెర్చ్ పాయింట్స్ చూపిస్తాను. సో ఒరిజినల్ డ్రగ్ కన్నా ఫేక్ డ్రగ్ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. అక్కడ పనిచేసింది అది కాదండి, మైండ్ యొక్క పవర్, విజువలైజేషన్, ఆలోచనలు, ఎమోషన్స్ అండి. ఈ ఆలోచనలు, ఈ ప్లాసిబో ఎఫెక్ట్ ఎలాంటిదంటే నమ్మితే శిఖరాన్ని తీసుకెళ్ళిపోతాయి, లేకపోతే అదల్పాతం తొక్కేస్తాయి అనమాట. దీన్ని కరెక్ట్గా వాడగలిగితే మిరాకిల్స్ క్రియేట్ చేస్తుందండి. వాడలేదనుకోండి, దారం తెగిపోయిన గాలిపట ఎలా అయితే పల్టీలు కొడుతుంటుంటుందో అలా మన మైండ్ పల్టీలు కొడుతుంటుంటుంది. సో నెక్స్ట్ వీడియోలో అండి మనకి భగవద్గీతలో ఏం చెప్పారు ప్లాసిబో ఎఫెక్ట్ గురించి, సైన్స్ ఏం చెప్తుంది, టాప్ రీసెర్చ్ ఏంటి, ప్లాసిబో ఎఫెక్ట్ ఇంత అద్భుతాలు సాధించవచ్చా అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అనే వీడియోస్ నెక్స్ట్ దాంట్లో మనం చూద్దామండి. డెఫినెట్గా రియలీ ఫెంటాస్టిక్ అని అంటే మనం అనుకుంటూ ఉంటాము. నేను ఒక వీడియో చూశాను ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో, ఒక వీడియో చూశాను. గుర్రాన్ని ఒక ఘాటికి కట్టేస్తూ ఉన్నట్లు తను అది అంటే మెంటల్లీ అలా ఫీల్ అయ్యేలాగా అదే ప్రతిరోజు దినచర్య దాని కిందకే కన్సిడర్ చేసి చూపించారనమాట ఫస్ట్. అయితే ఒక లేడీ తన్ని ఇలా గుర్రంకి ఏదో చేసేసి కట్టేసి దాన్ని తీసుకెళ్తున్నట్టు ఆటోమేటిక్గా చూపించారు. అంటే జనరల్గా అయితే ఏ తాడుతోనూ కట్టేసి ఇచ్చేసేసి చేయలేదు, కానీ గుర్రం అలా ఫీల్ అయిపోయింది, నా రెగ్యులర్ చర్య కదా ఇది అని చెప్పేసి ఇలా తీసుకువెళ్ళిపోతూ ఉంటే, ఆ తాడు తీసుకువెళ్ళిపోతూ ఉంటే, తాడు లేదు యాక్చువల్గా, మెంటల్లీ అలా ఫీల్ అయిపోయి ముందుకు తీసుకువెళ్ళిపోయి వెళ్తూ ఉన్నారు. అంటే మనలో కూడా మనం చాలా మంది అండి పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు మనకు తెలియకుండా మన సబ్ కాన్షియస్ కానీ మనం కానీ ఒక రెగ్యులర్ యాక్టివిటీలో డెఫినెట్గా ఉంటాం. మనం ఫీల్ అయ్యేటువంటి ప్రాక్టికల్ పెయిన్ వేరు, మెంటల్ పెయిన్ వేరు. మెంటల్లీ మనం ఏదన్నా అనుకోవాలి అనుకున్నప్పుడు సబ్ కాన్షియస్లో ఏదైతే రొటీన్ ఉంటుందో ఆ రొటీన్ ప్రకారం ఆటోమేటిక్ వెళ్ళిపోతాము, అంటే దాన్ని తగ్గట్టే జరిగిపోద్ది. సో ప్లాసిబో ఎఫెక్ట్ కూడా అలాంటిదే, అంటే రెగ్యులర్ ఎఫెక్ట్స్ అక్కడ తగ్గవు. మనం అంటే ప్లాసిబో కూడా ఏం చెప్తుందంటే అండి, తెల్లవారు లేచిన దగ్గర నుంచి ఒకే వైపు లెగుస్తామట, మంచం వైపు ఒకే వైపు లెగుస్తాం, ఒకే సైడ్ వెళ్తాం, రోజు ఒకేలాగా బ్రష్ చేస్తుంటాం, ఒకే సైడ్ మొత్తం అన్ని పనులు ఒకేలా చేస్తుంటాం. దానివల్ల ఏమవుతుందంటే మీరు చేసే రెగ్యులర్ హ్యాబిట్ అక్కడ బ్రెయిన్లో ప్యాటర్న్స్ కింద ఫామ్ అయిపోతాయి సార్. ఇందాక మీరు చూపించిన వీడియో నేను లాస్ట్ టైం నా దాంట్లో చూపించాను. అక్కడ ఆవిడ అలా అంటే ఇలా తీసుకెళ్తుంటే గుర్రం అలా వెళ్ళిపోద్దండి. లాస్ట్ టైం వీడియోలో కూడా మనం ఏనుగు గురించి చెప్పాం. ఏనుగు కూడా చిన్నప్పుడు మామిటోడు తెచ్చేసి బలమైన ఏనుగుని తీసుకొచ్చి కట్టేస్తారు, ఎప్పుడైనా లావుతుంది చైన్లతో, కానీ రాదు. దానికి ఒక ప్లాసిబో ఫామ్ అయిపోతుంది. ఏం ప్లాసిబో అంటే పెద్ద అయిన తర్వాత గడ్డితో కడతారండి, గడ్డితో కడతారు, తాడుతో కడతారు. కానీ ఆ ఏనుగట ఏ కాలుకి కట్టేశారో ఆ కాలు కదపదండి, మిగతా కాళ్ళన్నీ కదుపుతుంది లాగడానికి అనమాట. యాక్చువల్లీ మెంటల్లీ షీ డిసైడెడ్
ఒక ప్యాటర్న్ ఫామ్ అయిపోతుంది సార్. దట్ ఈస్ ప్లాసిబో. అయితే ఈ ప్లాసిబోని ఎలా మార్చుకోవాలి? ఇప్పుడు ఇందాక చెప్పినట్టు మనీ పరంగా రోజు రెగ్యులర్గా మనల్ని ఏ విధంగా మనీ అట్రాక్షన్స్కి యూస్ చేసుకోవాలి, ఇది ఎస్పెషల్లీ 7 days క్లాసులు చెప్తున్నాను సార్. ప్లాసిబోని అసలు ఎలా ఫామ్ అవుతుంది, ఎలా మార్చుకోవచ్చు, ఎఫర్మేషన్స్ ద్వారా కూడా ప్లాసిబో. నేను మళ్ళీ చెప్తున్నాను సార్, నా క్లాస్కి వస్తే 100% పక్కా ధనవంతులు అవుతారండి, నో డౌట్. ఎందుకంటే రిజల్ట్స్ అలా వస్తున్నాయండి, ద బెస్ట్ రిజల్ట్స్ తీసుకొస్తున్నాను. మొన్న ఒకసారికి 10 lakhs అండి, 10 లక్షల మేనిఫెస్టేషన్. అదే సార్ ఆయన ఇది చేశారు, ఆ వీడియో ప్లే చేస్తాను. ఈ వీడియో షూర్ అండి, షూర్. మొన్న అపర్ణ మేడం గారి గురించి మాట్లాడాం కదండి, ఆవిడ 3,000 ఈరోజు 7,000 తీసుకో పర్ డే 7,000. నా క్లాస్కి రాకముందు ఆవిడ పర్ డే 300 వచ్చిందండి. నేను ఈరోజు మార్నింగ్ క్లాస్లో సార్ నాకు 7,200 వస్తుంది సార్ అని సార్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. దట్స్ అలాంటివి వింటుంటే సార్ ఇంకా కిక్ మామూలుగా రండి, ఆ కిక్కే వేరప్ప అని లాస్ట్ వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ అండి. సినిమాలు అంటారు కదా, లాస్ట్ పంచి మందైతే ఆ కిక్కే వేరప్ప అన్నట్టు లాస్ట్ వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ అండి. అమ్మయ్యా నిజంగా మనకి పీపుల్ ఎంత రిజల్ట్స్ తీసుకొస్తున్నారని సంతోషాన్ని కిక్కేస్తుందండి, మామూలుగా కాదు. మళ్ళీ ఎప్పుడు ఉంటుంది సార్ క్లాస్? సో క్లాసు రేపు 7th నుంచి ఉంటుందండి, December 7th, December 7 నుంచి ఎర్లీ మార్నింగ్ 6 to 7:30 అండి. సో ఈ క్లాసులో ఏంటంటే ఇక్కడ ప్లాసిబో గురించి మాట్లాడడం, దాన్ని ఇంకా ఎఫర్మేషన్స్ ద్వారా ఎలా ప్లాసిబో మనం మార్చుకోవచ్చు, ప్రోగ్రామింగ్ ఎలా చేసుకోవచ్చు, ఎస్పెషల్లీ లా ఆఫ్ అట్రాక్షన్ ఫర్ మనీ అండి. సో అది December 7th నుంచి 7 రోజుల కోర్స్ సార్, 7 days కోర్స్. సో దాంట్లో మనం లైవ్లో చాలా ఎనర్జెటిక్ ఉంటుంది, మామూలుగా కాదు, చూస్తాం కదా. సో దే ఆర్ ఎంజాయింగ్ అండి, మామూలుగా కాదు. డెఫినెట్గా కొంతమంది ఏం ఫీడ్బ్యాక్ ఇచ్చి సార్ ఎక్కడెక్కడికో వెళ్ళాం సార్, కానీ ఇది సార్ ఇన్నాళ్ళకి సార్ మాకు సరైన దొరికిందని వాళ్ళు చెప్పే ఓడి ఉందండి. ఈరోజు మార్నింగ్ కూడా అసలు మామూలుగా కాదు, మన వాళ్ళు రెచ్చిపోయారు జూమ్లో. సో మీరు కూడా మిస్ అవ్వద్దండి. థ్యాంక్ యూ. షూర్ సార్. ఎనీవేస్ థ్యాంక్ యూ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. నా పేరు గురునానక్, మాది కర్ణాటక, చిక్బలాపూర్ డిస్టిక్, బాగేపల్లి. నేను ఇక్కడ పెప్సీ కూల్ డ్రింక్స్ డిస్ట్రిబ్యూటర్ అండి. నేను ఒక 2.5-3 years ముందు నుంచి ఏ వీడియో మనీ రిలేటెడ్ వచ్చినా, మనీ సంపాదించడం ఎలా, కూర్చున్న చోట డబ్బు రావడం అంటే ఎలా అనే వీడియోస్ వస్తే చాలు అదే పనికి చూడడము, దాన్ని పాటించడము, అది ఫస్ట్ పాయింట్. తర్వాత పర్సనల్ అపాయింట్మెంట్స్, వాళ్ళ క్లాసెస్, స్పెషల్ క్లాసెస్ అనేసి పర్సనల్గా మీట్ అవ్వడము, ఇలాగ చాలా క్లాసెస్ చాలా మందితో మీట్ అయ్యానండి, ఆన్లైన్ క్లాసెస్. బట్ దెనేమో మోస్ట్లీ మనకు రాలేదేమో అనుకునేసి ఊరికే అయిపోయానండి. రీసెంట్గా సుమన్ టీవీలో షేక్ అన్వర్ ఇంటర్నేషనల్ స్పీకర్, మోటివేషనల్ స్పీకర్ అనేసి ఏదో వస్తే ఊరికే జస్ట్ అలా చూసాను, అలవాటే కదా చూస్తూ ఉన్నాను. ఆయన ఒక టెక్నిక్ చెప్పాడండి. ఇన్ని 3-4 years నుంచి ఎవరు చెప్పలేదు అలాంటి టెక్నిక్ చెప్పాడు. అరే ఎవరైనా కొత్తగా వచ్చాడు అంటే అలాగే ఆయన వీడియోస్ ఫాలో చేయడం ట్రై చేశాను. ఆన్లైన్ క్లాస్ అని చెప్పారు, 1 week 8 days. సర్లే ఒక రాయేద్దాం, అందరికీ వేసాము, ఈయనకి లాస్ట్ ఒక రాయి వేద్దాం ఆయన కూడా అనేసి ఒక రాయి వేసాము, ట్రై చేశానండి. ఆయన ఇచ్చిన అఫర్మేషన్స్, ఆయన ఇచ్చే టెక్నిక్స్, ట్రిక్స్, వావ్ అవసరం అండి సార్. సెలెక్టివ్ సార్, ఐ లవ్ యూ. షేక్ అన్వర్ సార్ ఈజ్ గోయింగ్ టు షేక్ ద గ్లోబ్. నాకంటూ కాన్ఫిడెన్స్ వచ్చేసిందండి, నా లైఫ్ వండర్ఫుల్గా సెటిల్ అయిపోయింది. థ్యాంక్స్ యూనివర్స్. ఇంతకుముందు చిక్కిన అందరు గురూజీలకి థ్యాంక్ యూ వెరీ మచ్. మీ నుంచే ఆయన విలువ తెలుసుకున్నాను. మీకు థ్యాంక్స్ సార్, మీకైతే చాలా థ్యాంక్స్ సార్. నాకు ఇంక లైఫ్ లాంగ్ మీరే సార్, అన్నీ మీరే సార్. చాలా బాగా నేనైతే మఫ్ అయిపోయాను. మీ 5th day క్లాసే కదా సార్, మనం 5th day క్లాస్లో ఉన్నప్పుడే నేను 1 month బ్యాక్ 10 lakhs క్యాష్ అడిగాను, లేదన్నారు. 1 week బ్యాక్ చాలా పిక్స్కి అవసరం వచ్చింది, అప్పుడు అడిగితే నన్ను అడగకూడదు, నువ్వు అడగరాదు అన్నారు మా నాన్న. అడగరాదు అన్నాను. ఎక్కువ మాట్లాడుకోము సార్ నేను మా నాన్న. ఆ రోజు 5th day క్లాస్ జరుగుతున్నప్పుడు వచ్చి మీ ముందరే సార్ చెక్ ఇచ్చి వెళ్ళిపోయారు. మీకు చెక్ కూడా చూపించాను, 10 lakhs చెక్ చూపించాను అందరికీ, 50 members మన టీం అందరికీ చూపించాను సార్. ఆ రోజుతో ఫిదా అయిపోయాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సుమన్ టీవీ, థ్యాంక్ యూ నాగరాజ్ గారు. వావ్, నేను చెప్పే మాటలు నాకు రావట్లేదు సార్. థ్యాంక్ యూ సార్. లైఫ్ లాంగ్ నాతో ఉండండి సార్, ప్లీజ్. థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక అన్వర్ గారిది లా ఆఫ్ అట్రాక్షన్, మనీ అట్రాక్షన్ క్లాసెస్ జాయిన్ అవ్వాలి అనుకుంటే December 7th నుంచి క్లాసెస్ ఉంటాయి. ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.